స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెనిసిస్ సంస్థపై ఇప్పుడు బాధితుల ఆందోళన కొనసాగుతుంది. తమ పెట్టుబడులు తిరిగి రావడం లేదని, సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పుడు నైట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆశతో తమ జీవిత పొదుపును పెట్టుబడిగా పెట్టి ఈరోజు లబ్ధిదారులు రోడ్డెక్కి లబోదిబ్బమంటున్న పరిస్థితి ఉంది. తాజాగా కాకినాడలోని జెనిసిస్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ స్టాక్ మార్కెట్ రూపంలో అయితే చాలామందితో దాదాపు 7,000 మంది బాధితులతో అయితే వీళ్ళు పెట్టుబడి పెట్టించుకున్నారు. దాదాపు ఏపీ, తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో వీరికి కూడా బ్రాంచెస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మోజెస్ అనే సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో దాదాపు 500 కోట్లు అయితే పెట్టుబడి పెట్టుకున్నారు. అదే స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ బాగానే ఇచ్చేవారు. రాను రాను పెట్టుబడులు పెరిగిన తర్వాత మొత్తానికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం మానేశారు. మా డబ్బులు మాకు కావాలంటూ కాకినాడలోని జెనిసిస్ సంస్థ వద్ద అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర బాధితులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దగ్గరికి వచ్చాం. ఏం జరిగింది అసలు? మీరు ఎంత పెట్టారు పెట్టుబడి? మేము 3 లక్షల వరకు పెట్టాం సార్. మేడం గారు మాకు ఒక 5 నెలల వరకు బాగానే ఇచ్చారు. అక్కడి నుంచి స్టాక్ మార్కెట్ పడిపోయింది. మీరు నెక్స్ట్ మంత్ వేస్తాం, నెక్స్ట్ వేస్తాం అలాగనేసి ఇప్పుడు 6 నెలలు పెట్టి చాలా తిప్పుతున్నారు మేడం. ప్రతి నెల వస్తున్నాం, ఆఫీస్లోకి వెళ్తున్నాం. మీకు రేపు 31st కేసు ఇస్తామండి, సాయంత్రం ఈవినింగ్ అంటున్నారు, పడతలేదు. మేము మళ్ళీ నెక్స్ట్ 1వ తారీఖు వచ్చేలోకి లేదంటే మీకు ఇది కలిపి ఈ నెల ఇస్తామని వాళ్ళకి గత 6 నెలల నుంచి ఇలా గడుపుతున్నారు మేడం. దాదాపు లేదన్నా సరే మేము మా అల్లుడి గారు మొత్తం అందరూ కలిపి ఒక ఇంచుమించు లేదన్నా 15 లక్షల దాకా పెట్టి మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 నెలలు బాగానే ఇచ్చారు. అక్కడి నుంచి ఆపేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆపేశారంటే స్టాక్ మార్కెట్ పడిపోయిందండి ఇలాగే అది అన్నారు. స్టాక్ మార్కెట్ వెళ్ళిపోతే మేము ఫైనాన్స్ కట్టుకుంటే బోలెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము దానివల్ల వేసాము, మాకు మా అవతల ఆగరు బ్యాంకులో గట్టని మేము ఏం చేయాలి, సావాలా బతకాలంటే ఎందుకండి మీకు ఈ నెలతో ఆ నెలతో కలిపి 2 నెలలు వేసేస్తాం. ఇప్పుడు వరకు 6 నెలల నుంచి అలా గడుపుతున్నారు మేడం. మీకు ఏం హామీ ఇచ్చారు? మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టారు? బాండ్ ఇచ్చారు మేడం. వాళ్ళ బాండ్ ఇచ్చారు. రేపు మార్నింగ్ మీకు బాండ్ ఇచ్చారు సార్. వాళ్ళు ఆ బాండ్ మీద సంతకాలు కాడి పెట్టించుకున్నారు. వాళ్ళేంటే రెస్పాన్స్ వాళ్ళ సంతకాలు ఏవిలో మాయే సంతకాలు ఉన్నాయి. నేను దాన్ని బట్టి మాకు ఏదైనా న్యాయం చేయాలి. ఈ సంస్థకు సంబంధించి వ్యక్తి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడ కాకినాడలోనే ఉంటారు, ఇల్లు కూడా వెకేట్ చేసేస్తున్నారు అంటారు. మీ దృష్టికి వచ్చింది అసలు? అది రాలేదు సార్, అసలు రాలేదండి మా దృష్టికి. మేము వచ్చిన కానీ ఏదో చెప్తున్నారు పైన మేడం గారు. ఈ నెల పడలేదంటే సరే వచ్చే నెల పడిపోద్దని, మీకు వచ్చే నెల పడిపోతుంది. గత 5 నెలలు బట్టి కూడా అలాగే గడుపుతున్నారు. మేము ఫైనాన్స్ కట్టుకుని చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేడం గారు. అయినా సరే మేము చెప్తున్నాం, మాకు కూలి పని చేసుకుంటాం మేడం. కూలి పని ఫైనాన్స్ కట్టుకున్నాం, పోనీ ఇలాగే వేస్తున్నారు కదండి. ఫైనాన్స్ మీద వేరే బ్యాంకులో మేము వెహికల్స్ తీసుకున్నాం మేడం. ఆ వెహికల్స్ కట్టుకోవాలని అనేసి మేము ప్లానింగ్ చేసుకుంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు మేడం. ఎంతవరకు రావాలి అసలు ఇక్కడ? మాకు ఇంచుమించు మొత్తం మా స్టాఫ్ మొత్తం ఒక 15 లక్షల దాకా ఉంటుంది మేడం. వాళ్ళంతా కూడా వచ్చారండి? అందరూ వచ్చారు మేడం, మొత్తం అందరూ వచ్చారు. మొత్తం మాకు ఏదైనా న్యాయం చేయాలి మేడం. మేము ప్రతి 5 నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరికొంతమంది బాధితులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? స్టార్టింగ్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాకు భర్త లేడండి, పాప చనిపోయింది. నేను పెన్షన్ డబ్బుల్లో చినక అలా పోగేసుకున్నానండి. నేను తిండికమ్మా అనుకుని కూడా నేను అలా పోగు చేసుకుని కట్టానండి. కడితే 1 నెల ఇచ్చారండి నాకు. ఇంకా మిగతా నెల నుంచి ఇవాళ పడతాయి రేపు పడతాయనే జరుపుకొస్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చిన పావుల సమాధానం చెప్పలేదండి. నేను ఫోన్ల ద్వారాగా మాట్లాడడం కానీ ఇంతవరకు నేను ఆఫీస్కి రాలేదండి. ఈ రోజు వచ్చానండి. నాకు ఎందుకంటే నాకు ఇబ్బందులు ఎక్కువైపోయి నేను బతకలేని పరిస్థితిలో నేను ఈ రోజు వచ్చానండి. కనీసం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని కూడా చూడకుండా మీరు ఎంత కూర్చున్నా కూడా సమాధానం లేదు ఇక్కడ. మీరు ఎంతవరకు ఇప్పుడు మీకు ఎంత రావాలి ఇక్కడ నుంచి? నాకు 3,30,000 కట్టానండి. నేను 5 నెలలు అవుతుందండి ఇప్పుడు కట్టి. 1 నెల వేసారండి, ఇంకా 4 నెలలు అమౌంట్ రావాలండి నాకు.
అదండి. మీరు మరి పోలీసు వారికి ఫిర్యాదు చేశారా? లేదండి, చేయలేదండి ఇంతవరకు నేను. అంటే ఇవాళ రేపని జరుపుతున్నారు కదండి, దాని గురించే నేను ఇంతవరకు ఎటువంటి ఇది నేను తీసుకోలేదండి. నేను ఒకటే ఇందాక 100 కాల్ చేసి నేను శిఖర్ రప్పించి నేను శిఖర్తో మాట్లాడతాను. నాకు అమౌంట్ ఇచ్చి మీరు సెటిల్ చేసేంత వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదంటే నా 7 వెళ్తుంది ఇక్కడ నుంచి. అదొకటి గుర్తుపెట్టుకుని నాకు అమౌంట్ సెటిల్ చేయండి మీరు. ఇప్పుడు మీలాగా ఎంతమంది బాధితులు ఉంటారు ఇక్కడ? నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ని, అందుకు దయించి నా అమౌంట్ నాకు సెటిల్ చేస్తే నేను వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి అనేసి నేను చెప్పానండి. అయినా మరి వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడారండి. అదండి. ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నించారు. అసలు ఏంటి, మీరు ఎంత కట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీకు ఏమని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? మేము 1 lakh rupees ఇన్వెస్ట్ చేసాం మేడం. ఇందులో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళు ఇలాగే చెప్పారు, మీకు ప్రిన్సిపల్ ప్లస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు, అవుట్ స్టాండింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి సమాధానం లేదండి దీని నుంచి. 1 lakh డిపాజిట్ చేసాం. ఆల్రెడీ చాలామంది విక్టిమ్స్ ఉన్నారు మేడం. చాలామంది విక్టిమ్స్ 3 months అయ్యింది ఇన్వెస్ట్ చేసి అయింది మేడం. ఇప్పుడు 4th month అయింది. ఇప్పుడు వచ్చి రెస్పాన్స్ లేదు మేడం. అదే మరి అమౌంట్ మామూలుగా డిపాజిట్ అయితే చేసాము, మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుందని కలిపి చెప్పారు మేడం. అది చెప్పిన ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ అనేది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన ప్రకారం యాక్చువల్లీ ఈ మంత్ నుంచి ఈ డేట్ లోపల ఇస్తామన్నది వాళ్ళ అగ్రిమెంట్ ఫెయిల్ చేశారు ఫస్ట్. ఆ ఫెయిల్ చేసింది కాకుండా ఇంకా వాళ్ళు సెకండ్నే వస్తాము, లీగల్ అడ్వైజర్ని తీసుకుని వచ్చి మాట్లాడతామంటే వాళ్ళ రెస్పాన్స్ అలా ఉంది మేడం. సో అది అట్లా ఏం జరిగింది మీకు? స్టార్టింగ్ మీరు చెప్పారు చాలామంది, ఇంకా మీ కొలీగ్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని. అసలు ఎంతమంది చేయించారు మీరు, ఎంత కట్టాలి, అసలు ఎంత ఇవ్వాలి మీకు? ఆటలు బట్టి మొత్తం 1500 మంది ఉంటారు మేడం. నేను పెట్టింది అయితే 4 పెట్టాం మేడం. 4 మేము పెట్టింది 19 లక్షలు పెట్టాం మేడం. ఫస్ట్ మేము 4 లక్షలు కట్టాం మేము. 4 లక్షలు కూడా గోల్డ్ దగ్గర పెట్టాం. 4 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. దీన్ని బట్టి వచ్చేసింది కానీ చెప్పి మళ్ళీ చేసిన ఉన్న గోల్డ్ మళ్ళీ తాగబెట్టి మళ్ళీ థ్రెడ్ యాప్ ఉంటుంది కదా, థ్రెడ్ యాప్ రేట్ యాప్లో మళ్ళీ లోన్ తీసుకుని మళ్ళీ 15 లక్షలు పెట్టాం మేడం. ఈ 15 లక్షలు పెట్టిన తర్వాత స్టక్ అయ్యమన్నమాట. నాకు వచ్చి ఈఎంఐ వచ్చి 85,000 ఈఎంఐ. నేను మొన్న 25 తారీఖున ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ అడిగాను అనమాట, మేడం 4 నెలల నుంచి మాకు ఇట్లేదు, ఈఎంఐ వచ్చి 80,000 కట్టాలని, ఎక్కడి నుంచి కట్టాలని అన్నారు. మీరు నన్ను చూసి మీరు ఈఎంఐ పెట్టున్నారని, మిమ్మల్ని చూసి పెట్టలేని మీ కంపెనీ నమ్మి పెట్టాను నేను. ఫస్ట్ ఒక 2 నెలల నుంచి అయితే 2-3 రోజులు అట్టి ఒక వారం 10 రోజులు అట్టి అయ్యి డబ్బులు వస్తాయి. మీ వారం 10 రోజులు అట్టి అవుతుంది, నేను ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసి కట్టుకుంటున్నాను. ఇప్పుడు అసలు 7 మనసు మీరు 85,000 ఈఎంఐ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను, 4,000-5,000 అంటే ఎవరైనా అడితే ఇస్తారు చేయబోదు, 85,000 ఎవరు ఇస్తారని మాకు ఈఎంఐ కట్టుకుని బర్త్డే అయిపోతున్నానంటే లేదని మాకు చాలా ప్రెజర్ ఉంది, ఇచ్చేస్తాను. అలా టైం టు టైం డేట్లు పెట్టాము. నాకు అలాగా ఒక 10 డేట్లు పెట్టారు. 10 డేట్లు కూడా అవ్వలేదు. అవ్వకపోతే మనం గట్టిగా గొడవ పెడతారు. ఏం చేశారంటే విత్డ్రా పెట్టేసుకోమని చెప్పన్నారు. మన 20 తారీఖు నుంచి విత్డ్రా పెట్టామట. విత్డ్రా పెడితే 45 రోజులు వస్తాయని చెప్పన్నారు. ఇంకా 35 days అవుతుంది మేడం. నాకు ఇంకా రావాల్సింది ఇంకా 15 లక్షలు ఉంది మేడం కంచి రావాల్సింది నాకు. వీళ్ళు మొత్తం నాదంతా కూడా గోల్డ్ అంతా నేను ప్రైవేట్గా బ్యాంక్ అంతా మేడం. ఎలా అంటే హౌసింగ్ లోన్లో ఏంటంటే మేడం, పర్సనల్ హౌసింగ్ లోన్లో ఉంటే ఏంటంటే నాకు వాట్సాప్లో వస్తామంటే దాని ద్వారా వెరిఫైకి వెళ్తాను. అలాగే పరిచయం మేడం అండి. వీళ్ళందరూ లోన్లు పెట్టుకున్నమాట ఇక్కడ. సమాజంలో చూస్తున్నాం చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇలా అధిక వడ్డీలు ఇస్తామని చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. మీరు చదువుకునేవారు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చిక్కులకు పడవు అనేది అది ఎలా? అసలు మీరు అన్నీ కరెక్టే మేడం. నాకు వచ్చి ఈ రోజులు వస్తే మేము జాబ్ చేస్తాం వస్తుంది మేడం. 15,000-20,000 వస్తుంది. మేము ఇంకా సంపాదించాలి అంటే ఏదో అంటే ఇది ఒక అదృష్టం అనుకుని అంత మేము ఎలా జరుగుతాం అనుకోం కదా, అన్ని నమ్మకం కదా. మాకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తే 3 లక్షలు 4 లక్షలు ప్రాఫిట్ వస్తుందంటే ఫస్ట్ ఒక 1 year అలాగే ఇచ్చేది మాకు. ఈ 1 yearలో మాకు వచ్చింది కదా, ఓకే మనం సంపాదించలేం కదా, ఇది మోసం అని తెలిసి మాకు కూడా ఓకే 1 year పెట్టాం వచ్చింది కానీ చెప్పి మేమేం చేస్తాం ఇంకా వస్తామని వస్తాం మేము దిగాను తప్పించి ఎలా వెళ్ళిపోద్దంటే మేము అనుకోం కదా. నా గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో ఉంది, ప్లస్ ఈఎంఐ అన్నీ కూడా. స్టార్టింగ్ మిమ్మల్ని ఫస్ట్ వాళ్ళు అదే వాళ్ళ నమ్మకాన్ని కలిగజేశారు మేడం మీ కంపెనీ గురించి కటనే. ఇందులో ఇన్వెస్ట్ చేసాం అమౌంట్, సో మీకు కూడా ప్రాబ్లం ఉండదు, సో వేసుకోండి బెటర్గా ఉంటుంది అని చెప్పారు మేడం. సో ఆ నమ్మకం మీద విక్టిమ్స్ అందరూ కూడా వేసుకున్నారనమాట. సో దానివల్ల ఇప్పుడు మాకు వచ్చి ఒక రూపాయి లేదు. మరి మీరు కొంచెం మంది తీసుకున్నారంటున్నారు, ఇప్పటికైతే కొంచెం మంది కూడా అమౌంట్ అయితే మాకు రిటర్న్ చేయలేదు మేడం. ఇప్పుడు వచ్చి సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు మాకు ఇప్పుడు వచ్చి. సో అది ఇది చూసాం కదా, ఈరోజు తాము సంపాదించే కష్టజీతం అంతా కూడా ఇక్కడ పెట్టుబడిగా పెట్టాము. ఈరోజు వీళ్ళైతే ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎలాగైనా కూడా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని మేము పెట్టిన పెట్టుబడి మాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి వీరంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే తాజా పరిస్థితి.